కళ్ళు మూసుకోండి, నాతో పాటు మనసు కలపండి. ప్రార్థన. మిగిలిగా మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ చెంత శ్రేష్టమైన ప్రేమను బట్టి, కృప, దయ, వాత్సల్యతను బట్టి వందనాలు. గతకాలం అంతా మీ రెక్కల చోటున మమ్మల్ని, కుటుంబాన్ని కాపాడి వదనం చేశారు. 2019 నవంబర్ నుండి 2021 అక్టోబర్ 30వ తారీఖు మమ్మల్ని ప్రేమిస్తూనే వచ్చారు. మా బుడ్డోళ్ళు చాలా మంది మట్టిలో కలిసిపోయారు. మమ్మల్ని ఎందుకో జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గత 2 రోజులు చక్కగా క్రమంగా మర్యాదగా ఈ మనోహర ఉపవాస ప్రార్థన కూడికలు జరిగిస్తూ వచ్చాను. వాస్తవికంగా నేను మధ్యాహ్నం నుండి రేపు సాయంకాలం వరకు భీకరమైన వర్షాలు, తుఫాన్ అని హెచ్చరిక చేయబడింది. కానీ ప్రభు నీ కృప వాతావరణం అనుకూలపరిచాను. అయ్యా, కొద్దిసేపు నాతో అందరితో మాట్లాడండి. చాలా చక్కటి పాటలు పాడి నీ నామాన్ని స్తుతించారు బాబు, భజించారు. నీ నామాన్ని సంకీర్తనలతో, కీర్తనలతో, జయోత్సవాలతో నీ నామాన్ని ఆయన గణపరిచారు. చక్కటి సంగీతం, చక్కటి పాటలు ప్రార్థించారు, లేఖనం చదివారు. నా ప్రభు నీకు స్తోత్రం. ప్రాంగణం అనేది ప్రజలు వారు వాక్యం అనేది నీ పక్షంగా నిలబడ్డ దాసుడు, నీ దాసుడు బలహీనుడు తన పెదవులపై మీరు వేరసం పోయండి. మీరే మాట్లాడండి ప్రభా. నీవు పలికితే మాకు మేలయ్యా, నీ దర్శనం మాకు చాలయ్యా. నీవే మాతో మాట్లాడాలి. ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆపాదిస్తూ నన్ను తగ్గించుకుని నామాన్ని ఇచ్చిస్తూ ప్రభువును, రక్షకుడును, శక్తి కలిగిన యేసయ్య పేరిట మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. శబ్దం దగ్గర హల్లెలూయా చెప్పండి, కొంచెం గట్టిగా హల్లెలూయా. గుడ్. సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నేనంటే నా కృతజ్ఞుడిని. సమస్త ఘనత, మహిమ దేవునికి చెల్లిస్తూ అది నన్ను ప్రేమతో మరొక పిలుచున్న సహోదరుడు స్పర్జన్ బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ గారి మార్పు గారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. పెద్దలు, పరిచారకులు, అలాగే సండే స్కూల్ టీచర్స్, సండే స్కూల్ పిల్లలు, పేద సమాజం, యవన సమాజం అంతటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. అలాగే నన్ను ప్రేమతో ఈ వేదిక అప్పగించిన సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపవరం బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. కొత్త భక్తుల కృపవరం అందుకు మా అమ్మది అయ్యాడు. ఎందుకంటే మా ఆవిడ మొత్తం భక్తులు ఆడపడుచు. ఆ కారణం చొప్పున అలాగే అనడం జరిగింది. ఏదైనా దేవుని పనిలో ఉన్నారు, వారిని బట్టి ప్రభు మహిమ. అలాగే నా మిత్రుడు, ఆత్మీయ సహోదరుడు, చాలా కాలంగా మరి సల్మాన్ రాజు జరుగుతుంది. నేను చాలా వేదికల్లో అద్భుతమైన పాటలు పాడుతూ దేవుడు నామాన్ని మహిమపరుస్తున్న సల్మాన్ రాజుని బట్టి, తన కుమారుడిని బట్టి, కొత్త బృందం అంతటిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. చక్కటి సంగీతం, అలాగే చక్కటి సౌండ్ సిస్టమ్, ప్రాసెస్ అంతా లైవ్లో యూట్యూబ్లో వెళుతుంది. వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీతో ఉండడం భాగ్యం ఎంచుకున్నాను. తెల్లారితే 7:30కి ఆరాధన కోటువారి అగ్రహారం అని, అది అన్ని జనుల మధ్య జరుగుతున్న పరిచర్య. 35 కుటుంబాలు కూడుకుంటారు. 7:30 నుండి 9:30, 9:30 నుండి 11, 10:30 నుండి 1 గంట, 11:30 నుండి 3:30, 4 ఆరాధనలు ఉంటాయి. నేను 18 అన్నాను, రాత్రి వస్తాను బాగుంటే లేదు ఆఖరి రాత్రి రావాలన్నాడు. ఈ ఆఖరి రాత్రి నన్ను సిలివేసేయటే అనమాట. నేను తప్పదు, దేవుని పని. తుప్పు పట్టడం కంటే అరిగిపోవడం ఏంటి. సల్మాన్ రాజు స్ట్రైట్గా నిలబడలేడు. మీరు గమనించారు లేదు, సల్మాన్ రాజు నిటారుగా నిలబడలేడు. కారణం ఏంటంటే చాలా కాలంగా కూర్చుని వాయించడం వల్ల నేను అంటాను ఖచ్చితంగా తన నడుము బెండ్ అయిపోయాను. దాని వెంటనే చాలా కష్టం ఉంటుంది. కాపాడుతున్నాడని చెప్పడం కొడతాం కానీ మనం దాని వెనకాల చాలా కష్టం. 2 పాటలు పాడి 3వ పాటలు మైకి పక్కడికి ఇచ్చేస్తారు. మీరు 2 పాటలు పాడతారు, 3వ పాటకి మైకి పక్కకి తయారేసి తల్లిసి ఇచ్చారు పెడతారు. అది మీ ప్రాసెస్. ఏమైనా దేవుని కృప. మీతో ఉండడం నేను భాగ్యం ఎంచుకుంటున్నాను. ఒకటి మాత్రం వాస్తవం, 2 వేవుల్లో చాలామంది బట్టలో కలిసిపోయారు.
చాలా కుటుంబాలు నిరాశ్రయంగా ఉన్నాయి. భార్యను పోగొట్టుకుని భర్త, భర్తను పోగొట్టుకుని భార్య, తల్లిదండ్రులు పోగొట్టుకుని పిల్లలు, తోబుట్టులు పోగొట్టుకుని నేనంటాను బంధువులు. చాలామంది ఈ దినాన్న దుఃఖంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ మీలో కూడా చాలామందికి పాజిటివ్ వచ్చి ఉండొచ్చు. కానీ ప్రాణాన్ని, మరణానికి, దేహాన్ని మట్టికి అప్పగించుకున్న దేవుడు ఎందుకో కాపాడాడు. స్తోత్రం కలుగునుగాక. అయితే ఒకటి వాస్తవం, కరోనా శర నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బెయిల్ ఇచ్చాడు. రైట్, ప్రజెంట్ మనం బెయిల్ మీద ఉన్నాం. కేసులు నడుస్తున్నాయి. ఏదో ఒక దినాన్ని మరలా మనం కోర్టుకు పిలుస్తారు. కనెక్ట్ అయిందా, కనెక్ట్ అవ్వలేదు అనుకుంటాం. కరోనా శర నుండి దేవుడు మనకు బెయిల్ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు బెయిల్ మీద తీసుకొచ్చాడు. ఊపిరి పీల్చుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ వేవ్ ప్రారంభమైపోయింది. మా పక్కనే అమలాపురం, మాకు అమలాపురానికి 8 కిలోమీటర్లు. 160 కేసులు వచ్చేసి ఎప్పుడు ఇలాంటివి థర్డ్ వేవ్లో పాల్చొచ్చు. ఒక స్కూల్ అయితే, రాజోల్ స్కూల్లో అయితే 10 మంది టీచర్లకి పాజిటివ్ వచ్చేసిందట. కనుక ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎంతైనా మంచిదేమో. క్రిస్మస్ చేసుకుంటామో లేదో తెలియదు నాకు. క్రిస్మస్ చేసుకుంటారు అనడానికి కూడా గ్యారంటీ లేదు. కారణం ఏంటంటే థర్డ్ వేవ్ ఆల్రెడీ ప్రారంభమైపోయింది. పంజా విసురుతుంది, చాలామందిని పట్టును పెట్టుకుంటుంది. కానీ ఇంకా మనం బ్రతుకున్నాం. అందుకు దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. 115వ సంకీర్తన ఆఖరి 2 చరణాల్లో చెప్పిన మాట అదే. వృద్ధులను, మౌన స్థితిలోకి దిగిపోయిన వారు యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతిస్తాం. 33వ కీర్తన 6వ 2 చరణాలు కూడా అదే మాట చెప్పాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని. 109వ కీర్తనలో కూడా చూస్తాము, నా స్తుతికి కారణభూతుడవగు దేవా. అందుకే తెల్లవారు పాడేమంటే మా రాజు సల్మాన్ రాజు తెల్లవారు పాడేస్తారు పాటలు. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, స్తోత్రం కలుగునుగాక. 119వ సంకీర్తన 175 చరణంలో అంటాడు, నీవు నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తా, మహిమపరుస్తానుగా. నీవు నన్ను బ్రతికించు, నేను నిన్ను స్తుతిస్తాను అన్నాడు. 119, 175లో. యెషయా 38, 17, 18 వచ్చిన కనుక మీరు చూసుకుంటే, యెషయా 38, 17, 18 వచ్చిన కనుక మీరు చూసుకుంటే అక్కడ ఏమంటాడు తెలుసా? హిజ్కియా వికటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. ఈ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమున గోతు నుండి విడిపించితివి. నీ వీపు తట్టునకు నా పాపములను నీవు పారవేసితివి. పాతాళమున అడ్డమైన పాయింట్ అది. పాతాళములో పండ్లు కొరుకటయు, అగ్నికీలలు, ఒంటరితనము, ఏడుపు కదా. పాతాళములో నీకు స్తుతి కలగదు. చచ్చిపోయిన వాళ్ళు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. సమాధిలోకి దిగువారు సత్యమును ఆశ్రయించారు. అర్థమైన పాయింట్. సజీవులే కథను స్తుతిస్తారు. ఈ దినమున నేను సజీవుడై ఉన్నాను కాబట్టి నేను స్తుతిస్తున్నాను. గట్టిగా చెప్పడం పట్టండి. కేవలం 2022లో కూడుకులు ఉంటాయి కదా, నాకు తెలియదు. కానీ మనం ఉంటామో లేదు. నేను అంటాను, ఈ కూటాలకి ఇది ఆఖరి రాత్రి. ఈ కూటాలకి ఇది ఆఖరి రాత్రి. నేడు మనకు కూడా ఆఖరి రాత్రి ఏమో చెప్పలేము. ఎందుకంటే గ్యారంటీ లేదు ఎప్పుడేం జరుగుతుందో. కనుక ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మొదటి 2 రోజులు కూడా అద్భుతంగా దేవుడి మీతో మాట్లాడాడు. అలాగే పగలు కూడా దేవుడి మీతో మాట్లాడాడు. ఈ రాత్రి కూడా మాట్లాడతాడు ఆయన. ఆదికాండం మొదటి నుండి ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. తీమనలేదు. భలే కరెక్ట్ అవుతుంది మీకు. ఆదికాండం మొదటి అధ్యాయం నుండి ఇప్పుడు దాకా మాట్లాడుతూనే ఉంటాడు. మన మాటే పడిపోద్ది. ఇప్పుడే నేను వస్తూ నర్సాపురం మా సంగబిడ్డ ఒక బిడ్డను దర్శించి వచ్చాను. ఫోటోలు అక్కడ ఉన్నాక ఉదయం ఆరోజు కోటోళ్ళ అమ్మాయి నర్సాపురం ఇచ్చాం. వేడుకోడికి ఒక బిడ్డని కానది. ఏం జరిగిందో తెలియదు. బీపీ రేజ్ అయింది. ఇది రాత్రి కాళ్ళు, చెయ్య, నోరు ఇబ్బంది అయింది. చెయ్య, కాళ్ళు కొంచెం పర్వాలా, మాట్లాడట్లేదు. మాట్లాడుతుంది కానీ ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కాదు.
చూడగానే చాలా ఇప్పుడు దాకా నేను షాక్లోనే నా మైండ్లో కొంచెం షాక్ అనిపించింది నాకు. ఎందుకంటే మన చేతుల మీదుగా సండే స్కూల్గా పెరిగిన బిడ్డ, నా చేతుల మీదుగా బాప్టిజం ఇచ్చాను, నా చేతుల మీదుగా పెళ్లి చేశాను, నా చేతుల మీద వాళ్ళ బిడ్డను ఉయ్యాలు వేశాను, నా చేతుల మీద అన్నం ముట్టించాను. నా బిడ్డకి నేనే ముద్దుగా నిస్సి అని పేరు పెట్టాను. కోట రామారావు సుగుణ దంపతుల రెండవ కుమార్తె, దాని పేరు పద్మ. ఒంటి చేతితో 600 టీములు, 600 డాక్టర్ గ్రూపులు నడిపించేదక్కల పెళ్లి కాకముందు. నా మాట అర్థం కావాలి. దానికి స్ట్రోక్ వచ్చింది. పిల్లల్ని చూడగానే ఎక్కడో బాగా బాధ అనిపించినాను. నాకు అర్థమైంది అప్పుడు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మన నోరే పడిపోతే ఎప్పుడు గొప్ప కదా. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఏదో ఒక దినాన్న మనకు కనిపిస్తుంది తప్ప నోటు మాట్లాడుతుంది. ఆ పిల్లల్ని చూడగానే ఎక్కిపడి ఏడ్చేసి గట్టిగా పడుతున్నాను. ఒక 10 నిమిషాలు గట్టిగా పడుతున్నాను. ఎంత ఎక్కిపడి ఏడ్చిందంటే నా మైండ్ కొంచెం బ్లాక్ అయిపోయింది నాకు. ఎందుకంటే చేతులతో పెంచిన పిల్లలు కదా. కనుక దేవుడు మాట్లాడుతున్నప్పుడే ఇల్లు సర్దుకుందాం, ఒప్పుకుందాం, పశ్చాత్తపడదాం, ప్రభు పాదాలు పట్టి నేడ్చేద్దాం. మనకున్న ఒక అలవాటు ఏంటంటే ప్రతిదానికి ప్రార్థన చేయండి. సాల్మందాస్ గారండి ప్రార్థన చేయండి, ప్రభువారు గారండి ప్రార్థన చేయండి బాబు. చచ్చిపోయిన దినకరం గారికి ఫోన్ చేసి బాబుయ్య మా పిల్ల బాబులకు ప్రార్థన చేయండి. చచ్చిపోయిన పాలయంగుచ్చు గారికి ఫోన్ చేసి, బతుకున్నటువంటి థామస్ గారికి లేదా దహించగిని థామస్ గారికి ఫోన్ చేసి, సతీష్ కుమార్ గారు కావాలంటే ఫోన్ చేసి బాబుయ్య మాకు బాగోలేదు బాబు నాకు ప్రార్థన చేయండి బాబుయ్య. అందరికీ ఫోన్ చేసి చెప్తుంటాం ప్రార్థన చేయమని. వాళ్ళు నువ్వేం చేస్తావు? నాకు అది అర్థం కాదు చాలాసార్లు. అసలు నువ్వు ప్రార్థన చేస్తే సూరకార్యాలు చూస్తాం. ఇందాక ముత్తముత్తల అబ్బాయి అంటున్నాడు, స్తుతించండి. స్తుతి స్థితిని మారుస్తుంది, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. నమ్మిక దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన దేవుడు క్రైస్తవులకు ఇచ్చిన ఆయుధం, కత్తి కర్ర కాదు. క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుధం తెలుసా? అందుకంటాడు మార్కు సువార్త 9:29లో, అందుకు ఆయన ప్రార్థన వలననే తప్ప, అక్కడ పుట్టినట్లు ఉపవాసం ఉంటుంది, ప్రార్థన వలననే తప్ప మరి ఇటువంటిది వదులుకోవడం అసాధ్యం. ప్రార్థన చేస్తే ఎలాంటిదైనా జరిగి తేరాల్సిందే అంటున్నారా? ప్రార్థన అగ్ని వేడి మీద చల్లార్చింది, ప్రార్థన సింహాల నోడు ముయించింది, ప్రార్థన సంఖ్యల్లో ఓడబెరికేటట్టుగా చేస్తుంది, ప్రార్థన స్థూల కార్యాలు చేస్తారు. క్రైస్తవులు ఏదైనా చేస్తారంటే నా మాట గమనించాలి మీరు. క్రైస్తవులను పేర్కొన్నవాడు ఏదైనా చేస్తారు, కానీ ఎక్కడ వీక్ అంటే చెప్పాలా? క్వశ్చన్ ఇస్తున్నాను మీరు ఏమనుకోవద్దు. కొంచెం పాటలోకి వెళ్ళే ముందు ఆలోచన చేద్దాం. పోయిన సంవత్సరం 12 వారాలు లాక్డౌన్, ఈ సంవత్సరం 8 వారాలు లాక్డౌన్, 20 వారాలు లాక్డౌన్, 20 వారాలు ఇంటికే పరిమితం అయిపోయాం. బయటకు రాకలేదు, మందిరాలు లేవు, ఆరాధన పెడితే సీజ్ చేస్తారు, క్రిమినల్ కేసు ఆరాధన పెడితే, గుంపుగా ఉండడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్లో ఇంట్లో ఉన్న మీరు కుటుంబాలను జరిగించుకున్నారా? కొందరు చేసుకుని ఉంటారు. మీలో ఎవరైనా ఆది కాండం నుండి ప్రకటన వరకు 20 వారాలు లాక్డౌన్లో పూజ చేయగలిగారా? ఎవరైనా చెప్పండి. గుడిలో చేసుకుని నేను పూజ చేశాను అన్నయ్య, అబద్ధం ఆడకుండా చెప్పి 1000 రూపాయలు ఇస్తాను. ఆది కాండం నుండి ప్రకటన ఒక్కసారి అయినా 20 వారాలు ఇంట్లోనే ఉండిపోయాను. చూసారా? సాకుట్టినట్టు అయింది. చేసాం, కొబ్బరాణం చేసాం, దమ్ బిర్యానీ చేసాం, మంచిగా ఏమి పెట్టుకున్నాం, మంచి కూరలు వండుకున్నాం. పెళ్ళికి మన్నుడు తిన్నామో లేదో కానీ లాక్డౌన్లో మాత్రం మాట్లాడలేదు మీరు. అప్పుడే సాకుట్టినట్టు అయిపోయింది మొహాలు. లాక్డౌన్లో కదా పెళ్లి మనుగుడు తిన్నామో లేదో తెలియదు, కానీ లాక్డౌన్లో మాత్రం మాట్లాడాలి. నచ్చింది వండుకున్నాం. ఈ ఆడపిల్లైతే తిరిగేలేదు. తలకాయ బద్దలు కొట్టేసి 20 కుట్లు వేసినట్టుగా భలే జట్లేసుకున్నారు వీళ్ళు 3 పూట్ల. ఒక ఫోను ఒక్కరితే పారేసుకుంది మాసేరు దాకా. అదే పనిగా ఖాళీ కదా, పనే ఉంది. నేను విమర్శించడానికి రాలేదు, వివరణిస్తున్నాను, గ్రహించాలను. ప్రార్థన పరిస్థితులను స్తోత్రం చెప్పండి. అంటే లేకపోవడం పర్లేదు. అందుకనే పూర్వీకులు పాడిన పాటది, ప్రార్థన వినండి
4-6 అయితేనే కానీ అవ్వాలన్నమాట. ఇప్పటికే నాకు ఇప్పుడే చాలా టైం అయిపోయింది, చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. మీరు నాతో ఉంటే అందుబాటులోకి వస్తుంది, వ్యాపారం పట్టుకుని ఉంటే మిస్ అయిపోతాను. ఓకే, 66వ కీర్తనలో భక్తులు పలికిన మాట ఏంటంటే, సభలో దేవుడు నా ప్రార్థన రోజు ఆలకించాడు కాదు, కొంత మాట పలికే అలవాటు అయిపోయింది మనకు. కాబట్టి చూడడానికి చూడలేక కొంత మాట ఆగడే ఆగడాగ ఆలకించాడు ఒకళ్ళు ఓకే, గమనించాలి. 66 సెవర్లు అంటున్నాడు, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. ఆ దేవుడు త్రోసివేసేవాడు కాదు. ఏకకాలంలో కోట్లాది మంది ఒకేసారి ప్రార్థన చేస్తున్నా వినడానికి చెవులు ఉన్నాయి, వింటాడు. చూడడానికి పళ్ళు ఉన్నాయి, చూస్తాడు. మాట్లాడడానికి నోరు ఉంది, మాట్లాడతాడు. చేతులు ఉన్నాయి, ముట్టుకుంటాడు. మనసు ఉంది, అర్థం చేసుకుంటాడు. హృదయం ఉంది, ప్రేమిస్తాడు. కాళ్ళు ఉన్నాయి, దిగొచ్చాడు కదా. క్రీస్తు నేడు పుట్టిన హల్లెలూయా అంటాం మనం. క్రీస్తు నేడు పుట్టడం కాదు, ఆయన పుట్టు చావులు లేవు. దేవుడు పుట్టడం ఏంటి, చావడం అంటే ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు, ఏకకాలంలో ఉన్నవాడు. ఎబ్రీ పత్రిక 13:7 మనం చదువుతాంగా, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఎప్పుడు ఉంటాడు, ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. వెనెవర్ వేరెవర్ హీ వాజ్ దేర్, ఎక్కడైనా ఉండగలడు. ఆయన ఇక్కడ లేడు, అక్కడ ఉంటాడు అంటానికి ఏమలేదు. అన్నిటా ఉన్నవాడు, అన్ని కాలాల్లో ఉన్నవాడు. ప్రార్థన చేయాలి కానీ ఖచ్చితంగా ఆలోచిస్తాడు. మనకు విషయం తెలుసుగా, మీరు ట్రై చేస్తున్న సబ్స్క్రైబర్ అందుబాటులో లేరు, స్విచ్ ఆఫ్ చేశారు, నెట్వర్క్ పరిధిలో లేరు, బిజీగా ఉన్నారు అంటది. మనం పక్కనే ఉన్నాం, మీరు నేను పక్కనే ఉన్నాం. ఒకసారి ట్రై చేస్తున్నాను, మీకు అనుకుందాం. ట్రై చేస్తున్న పక్కనే మీ సెలవులో రీఛార్జ్ ఉంది, ఫుల్ ఛార్జింగ్ ఉంది, ఫుల్ హడావడి బాగుంది, సిగ్నల్ కూడా బాగుంది. నెట్వర్క్ సరిలేకపోవడాని మాట్లాడితే తెలుసా, మీరు ట్రై చేస్తున్న సబ్స్క్రైబర్ అందుబాటులో లేరు, స్విచ్ ఆఫ్ చేశారు, నెట్వర్క్ పరిధిలో లేరు, బిజీగా ఉన్నారు, మరొక్కసారి అంటారు. కానీ ప్రభు అలా కాదు, మరొక్కసారి ప్రయత్నం చేయడం కాదు, ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ప్రార్థించాలే కానీ ఆయన ఎప్పుడు ఎవరు రండి స్తోత్రం కలుగునుగా. అందుకు భక్తులు ఏమంటాడు, ప్రార్థన త్రోసివేయలేదు, ఆయన ప్రార్థన ఆలకించేవాడు. 65వ కీర్తన 2వ శరణం మనకు తెలుసుగా, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరంలో, అంటే కులంతో మతంతో రంగుతో భేదం లేదు, ఎవరైనా సరే. అందుకనే అక్క ఎక్కడికి వెళ్తున్నారు, కోటాలు జరుగుతున్నాయి, ప్రార్థన కోటలు తెలియదు నీకు, కోటాలా అసలు తెలియదు. ఇది కాక మాకు వెళ్ళిపోలేదు, 10 రూపాయలు ఇచ్చి ఇదిగో పాట గారికి ప్రార్థన చేయమనే అంటే ప్రార్థన చేస్తే ఏది. మరొక వాడు అంటది, సరోజనక్క ఎక్కడికి వెళ్తున్నావు, ప్రార్థనకి వెళ్తున్నా. అలాగా ప్రార్థన జరుగుతున్నాయా, ఇది మాట ఒక్క నిమిషం ఉండక ఈ గుడ్డెట్టుకెళ్ళి ఆ రాజుగా చేతులు పెట్టి, ఈ 10 రూపాయలు చేతులు పెట్టి, మా మానవుడు అయితే నేను నడిచి పోరెట్టేస్తున్నాడు అక్క, నేను నుంచి ఏడ్చేస్తున్నాడు. అయ్యేడుపు అగిలాగా చిన్న ప్రార్థన, ప్రార్థన కూడా రావాలి, చిన్న ప్రార్థన చేయించక ఓసి ప్రార్థన. మనకు కూడా అలాగే ఉంది. ప్రార్థన అనగానే చాలా తేలిక, అయినదానికి ప్రార్థనే, కాందానికి ప్రార్థనే, అబ్బో కూర్చుంటే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, పడుకుంటే ప్రార్థన. మనం అలా చెయ్యం కానీ అడగడంలో మాత్రం తిట్ట. ఏంటో ఈ మధ్య మా పాత్ర గారు అసలు గురించి పట్టించుకోవట్లేదు, మా కోసం గట్టిగా ప్రార్థన చేయట్లేనట్టుంది అంటది ఒక ఆవిడ. గట్టిగా ప్రార్థన ఏంటో, మెత్తగా ప్రార్థన ఏంటో నాకు అర్థం అవ్వలేదు. దాంట్లో చాలా మంది అలా అంటుంటారు, మా కోసమా 5 రూపాయలు పొందాలని బాబు, కొంచెం స్లాబ్ అయిపోయేలాగా కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి. గట్టిగా ప్రార్థన అంటే ఇది ఎక్కడికి వేడికి కూడా వినపడాలన్నట్టు ప్రార్థన, అది గట్టిగా ప్రార్థన అంటే అది కదా. మేము మాత్రం చూడడం ఇందాక అన్నారు కదా, మొత్తవంతులంతా మేము దీపాలను నాటి దీపంగా కూర్చుంటాం కాబట్టి నువ్వు మాత్రం ప్రార్థన చేయమని. నో, ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఓసి ప్రార్థన చాలా తేలిక, వినాలి. 3 రోజుల కూటాల్లో నీకు తేలి ఫలితాలు నాకు అర్థం కాదు. ఆఖరి రాత్రిది రేపు పగలు ఆడదు అంత అడవాడుగా ఉంటుంది. వంట వారికి ఓటేచ్చడం, అబ్బో బిల్లులను పట్టుకెళ్ళి తీసుకోవడం, అబ్బో రేపు గొడవ బాధలు కూడా ఎక్స్పెక్ట్ పడుతుంది అంతానే. వాళ్ళకి అడగలేదు, దెబ్బలేదు, వాళ్ళకి ఏం చేయలేదు, ఎంత బ్యాంక్ పోయి చూసుకోవాలంటున్నాడు పద్దెనిమిది. ఆ పిల్లలకి అప్పుని మధ్య అంత ఏదో చేయడానికి ఒకడు ఇదంతా గొడవ ఉండదు. ఎందుకంటే 25 సంవత్సరాలుగా సేవలు ఉన్నందరికీ ఎన్ని పాటలు, వండే తక్కువ, గొడవ ఎక్కువ. సరే ఏమైనా ఈ కుడిల ద్వారా ఏం గడించావో నాకు తెలియదు. సెట్రైట్ అయితే చాలు. భక్తులు పలుకుతున్న మాట్లాడి తెలుసా, దేవుడు నా ప్రార్థన త్రోసివేయడు చేసేలా చేస్తే. ఎందుకు త్రోసివేయలేదు అని ఆలోచిస్తే
నాకు అర్థమైంది. అదే 66లో 18వ శరణం ఇలా రాయబడింది. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును అన్నాడు. గ్రహించాలి. హృదయంలో పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడం. పాపాన్ని దోచుకొని హృదయంలో దాచుకుని పైకేదో ప్రభువా అంటే ఎస్ఐ గ్రంథం మొదలెచ్చేమన్నాడు, మీరు చేతులు చేపటినప్పుడు నేను చూడను, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. బాయ్, మీకు నాకు మీ పాపం మీ దోషం అడ్డుగా ఉంది. మీ చేతులు రక్తంతో నిండుకున్నాయి. పాత నిబంధనలో రక్తం పాపానికి సదృశ్యం. మీ చేతులు కడుక్కోండి, రండి 1:17 అన్నాడు, మన వివాదం తీర్చుకుందాం. మీరు బహుగా ప్రార్థన చేసిన కూడా విననేను. ఎందుకో తెలుసా? మీరు పాపంలో ఉన్నారు. రోమపత్రిక 3:23 అదే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను. 3:11 కూడా అదే, నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అని. 51వ కీర్తన 2వ శరణంలో కూడా అదే మాట అన్నాడు, నా దోషం పోయినట్టు నన్ను బాగుగా కడిగన్నాడు. అదే 51:5 అన్నాడు, నా తల్లి నన్ను పాపంలోనే కన్నది, పాపంలో గర్భం ధరించింది, పాపంలోనే కన్నది, నేను పాపిని. పాపంలో బ్రతుకుతూ ప్రార్థన చేస్తే ఎంతకాలం ప్రార్థన చేస్తున్నా పాపం ఎదలోకే తిరిగి వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? హృదయాన్ని బద్దలు చేసుకోవాలి, పాపం లేకుండా చూడాలి. అందుకనే యోబు ఎలాగ అన్నాడు. యోబు ఏమన్నాడు తెలుసా? 31:33 యోబు గ్రంథం 31:33 చూడండి. 31:33 ఆదాము చేస్తున్నట్లు నా దోషములు దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబాలు తిరస్కారానికి జడిసి నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక అన్నమైన పడ్డది, రొమ్ములో నా పాపమును కప్పుకుని ఎడల పరమున్న దేవునికి నేను నోటీస్ పాయింట్ కూడా, పరమున్న దేవుని నేనేమవుతాను? నా ప్రభు వేశ్యలను క్షమించాడేమో గాని వేషధాలను క్షమించలేదు. ఆదాము పాపం చేశాడు తెలుసు మనకి, పాపం చేసి చెట్టు దాక్కున్నాడు. దేవుడు వచ్చాడు సల్పూటేలా పిలుస్తున్నాడు, ఆదాం 3:9 ఎక్కడా అనేటప్పటికీ పరుగులు వచ్చి కాళ్ళ మీద పడిపోతే బాగుండు, కాళ్ళ మీద పడలా, వచ్చాడు ధీమాగా బయటికి. ఏంట్రబ్బా నువ్వు దాక్కున్నావేంటి? అసలు నిన్న వరకు కూడా నేను వస్తుంటే పరుగులు వచ్చి సంకెక్కేసి జబ్బట్టి నేలాడేసి మొసమెక్కేసి వాడుగా, నువ్వు దాక్కున్నావేంటి అని అంటే, అదే నేను ఒక్కడుగా ఉన్నప్పుడు ఏ గొడవ లేదు, తెచ్చి పెట్టావుగా, నాకేం చెప్పావా? ఆపరేషన్ చేసినప్పుడు ఎముక తెస్తానరా, దాన్ని నిలబెడతానరా, అది నేను దారి అని చెప్పావా? నువ్వు చెప్పకుండా తీసుకొచ్చి పొందిట్టావు. ఆ రోజు పాట పాడేశాను, నాకెవరో తోడొచ్చిందని, తేడా చూస్తే అది తిన్నది నాకు చెంత తినిపించింది అన్నాడు. ఒప్పుకోలేదు పాపం. ఆదాము అలాగ అన్నాడు. అవ్వని అడిగాడు ప్రభు, అవ్వా ఏం చేశావు అంటే, అదే ప్రభు నేను తినకూడదు అనుకున్నాను కానీ ఎవడో ఆదాము లేనప్పుడు అన్నాడు, నేను కూడా అన్నాను, ఆ తర్వాత అలా అన్నాడు, నేను కూడా అలా అన్నాను. మా ఇద్దరికి నేను మాటలు కుదిరే కప్పుడు కాఫీ తాగాము ఇద్దరికి కలిసి. ఆడు ఆదాము లేకుండా వచ్చేవాడు, సిమెంట్ బాల మీద కూర్చునేవాడు. ఆడు నువ్వు ఎంత బాగున్నావు, నీ పళ్ళు బాగున్నాయి, నేను చక్కగా నవ్వుతావు, నువ్వు బలి నవ్వుతావు, నవ్వుతే ఎంత బాగుంటావు తెలుసు అని చెప్పేసి నేను ముగ్గులో దింపేశాడు. దింపేసి అవ్వ ఇంకా అక్కడి నుంచి ఫ్రెండ్స్ అయిపోయారు కదా, రూమ్మేట్, క్లాస్మేట్, భోజనం మెట్టు, ఆటోమేట్, బస్ మెట్టు కదా, మెట్లు అనమాట. నేను ఇప్పుడు వాడు తోటమెట్టు అనమాట, ఏదేను తోటమెట్టాడు. ఈ మెట్టుగాడు అన్నాడు వినాలి, ఇప్పుడు అన్నాడు ఏమో అంటాడు అనమాట. ఫ్రెండ్స్ అయిపోతే ఏమంటారు, నేను రాలేదేవా, కాలేజీలో ఏం జరిగిందివా, ఫిజిక్స్ టీచర్ వచ్చారవా, సాంస్కృతిక మీటింగ్ జరిగిందివా, ఆ టికెట్ ఇచ్చేసారవా అంటారు కదా. అలాగా అవ్వ ఆదాములు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటారు అనమాట. ఎవ్వా నేను రాలేదేవ్వా అంటుంది అవ్వ. నేను బిజీగా పనుండి సాల్మన్ రోజు కూడా ఇల్లందరపురం వెళ్ళానువా అన్నాడు. అవ్వా ఏంటి నువ్వు తోటలో పొలానికి పోతున్నావు, వినాలి, తోటలో పొలానికి పోతున్నావు చూస్తున్నాను నేను, ఆ మధ్యలో ఉన్న ఫలం పోయి ఏంటి అనేటప్పటికి అన్నాడు. అవ్వందే అయ్యబాబోయ్ ఏదైనా తినొచ్చు కానీ మధ్యలో ఉన్న పండు తినొద్దు అన్నాడు దేవుడు మా తండ్రి, అది తింటే నిశ్చయముగా చచ్చిపోతాం అన్నాడు. అప్పుడు ఎలా చూడండి, అవ్వా 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 నిజమా చెప్పచ్చు మాకమ్మా, నీకు తెలియదువా, అది తింటే దేవుడి కంటే అన్నందుకు తినేసింది, ఖచ్చితంగా తినేసి ఫ్రిడ్జ్లో పెట్టింది మా మూడు కోసం. ఆడు బయటకు వచ్చాక రాగానే కోసి పెట్టింది దానికి.
ఇది ఏంటో కొత్తగా ఉందని అడగలేదు. ఇది ఎక్కడ ఫ్రూటే, కివీలా లేదు, యాపిల్లా లేదు, ఇది ఏంటివా అనలేదు అవ్వ ఆదాము. ఎందుకు మా వాడు భార్య బాధితుడు, వాళ్ళు ఆవిడే చెప్తే చెయ్యాలి. ఎక్కువ చేశాడో పేల కొట్టేది, ఎందుకంటే మరి ఆడు తగిలాడుగా, అందుకని కోసిపెట్టింది తినేసాడు. ఇద్దరు చచ్చారు. కొన్ని ఇద్దరు నిజం చెప్తున్నారా? ఏమంది అవ్వ, నాకేం తెలియదు, ఆ లూసిఫర్ గాడు అంది. అందుకని నేను చెప్తున్నాను, యోబు అన్న మాట్లాడి తెలుసా, ఆదాము చేసినట్లు పాపం చేసి దోచుకుని గుండెల్లో దాచుకుని కుటుంబానికి జడిసి సమాజానికి జడిసి బయటకు రాకుండా పాపం ఒప్పుకోకుండా నేనేదో 10 మందితో ఇలా నటిస్తూ ఉంటే పరమనున్న దేవునికి నేను వేషధారిణి. అందుకని నువ్వు యోబు ఏమంటాడంటే, నా పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం ఒప్పుకోకుండా హృదయం పరిశుద్ధంగా లేకుండా ప్రార్థన చేస్తే నువ్వెన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలం వచ్చిందని తృప్తి పడడం తప్ప నువ్వు నిజమైన ప్రతిఫలం అనుభవించలేవు. అందుకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు పాపము లేకుండా హృదయాన్ని భద్రం చేసుకోవాలి. అసలు కడగబడ్డాంగా, యేసు రక్తంలో కడగబడ్డాం, పాప క్షమాపణ మారు మనసు పొందాం, పశ్చాత్తపడ్డాం, ఏడ్చాం, గుండె బాదుకున్నాం. వాక్యం చెప్తున్నాడు, గుండె బాదుకున్నాం, నాకు బాప్తిసం కావాలన్నావు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చారు, సంఘంలో చేర్చబడ్డావు, బోధ సహవాసం రొట్టు విచ్చుట ప్రార్థనలు ఎడతెగగా పాల్గొంటున్నావు. ఇంకెలా పాపం చేయగలుగుతున్నావు? మొదటి కీర్తనలో చెప్పలేదా, దుష్టులు ఆలోచన చెప్పున నడవకండర్రా, పాపుల మార్గం నిలవకండర్రా, పాసుకుంటారు కూర్చోకండర్రా. యెహోవా ధర్మశాస్త్రం అంటే బ్రతుకును బాగు చేసేది, తప్పును తప్పుగా దిద్దేదాన్ని ధ్యానించండర్రా అని ప్రభు చెప్పాడు. హృదయంలో పాపం ఉంటే దేవుడు ప్రార్థన ఆలకించాడు. చెప్పాడు అక్కడ, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, కారణం నేను హృదయములో పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభు నా మనవి వెనకపోనన్నాడు. అంటే హృదయాన్ని భద్రం చేసుకుంటున్నాడు, హృదయాన్ని కాపాడుకుంటున్నాడు, పాపంలో పడిపోకుండా, దురభిమాన పాపంలో పడిపోకుండా. వినాలి, 19వ కీర్తన చదువుకోండి, 12 ఎబ్రీ చదువుకోండి. పాపానికి 2 పేర్లు పెట్టాడు. 19లో అన్నాడు దురభిమాన పాపం అన్నాడు, 12లో అన్నాడు సులువుగా చిక్కులు పెట్టి పాపం అన్నాడు. పాపం అంట సులువుగా చిక్కులు పెడుతుందట. రెండోదంట దురభిమాన పాపం అంట. అది తినమన్నాను, నేను వెళ్ళకూడదు అనుకున్నాను సాల్మన్ జన్య, అసలు తాగకూడదు అనుకున్నాను సాల్మన్ జన్య, బలవంతంగా తీసుకెళ్ళి డ్రింకే కదంటారా, కొంచెమే తాగరని నోరు పెక్కలించి మరీ పోసేసారు అన్నయ్య, లేకపోతే తాగకపోతే. అంటే ఇవాళ రిటైర్మెంట్ ఫంక్షన్ అంట. అందుకని బలవంతంగా కాదు కాదు కాదు. వాస్తవికంగా మనం పల్లెటూరులో ఉన్నాం కనుక పాపం అనగానే మనకి బాగా కనబడేది, కళ్ళకు కనబడేది ఏంటంటే ఇద్దరు చట్టా పట్టా వేసి తిరగడం. ఇద్దరు ఆడమగ చట్టా పట్టరే, మాట సార్ కూర్చోండి, ఇదిగా కూర్చోండి, ఒకవేళ నిద్ర వచ్చేసి వెళ్ళిపోండి, అయిపోయింది మీకు ఛాన్స్. ఒక ఎపిసోడ్ అయిపోయింది, ఇంకా 4 ఎపిసోడ్ అయిపోయింది. నిద్ర మీకు వెళ్ళిపోండి, నిద్ర వచ్చి కూడా వెళ్ళిపోండి, నెమ్మది వెళ్ళిపోండి, అదే పక్కన కలపకండి. ఓకే, ఏనండి పాపం అంటే మన ఉద్దేశం ఏంటి తెలుసా? ఇద్దరు ఆడమగ చట్టా పట్టా వేసి తిరగడం బొసద్దులో చూస్తాం మనం. అయ్యి బాబోయ్ అంటాం మనం. ఆడేంటమ్మా బుద్ధి లేదా మడికి? ఎలాగ జనవరిలో పెళ్లి చేసుకుంటారులే, ఎంత మేనమామ కోరికైతే ఎంత మేనత్త కూతురైతే పొద్దునే వచ్చి బండి ఎక్కించిపోతాడా, రాత్రి ఎప్పుడో 10 గంటలు తీసుకొస్తాడా, ఇవన్నీ సంసార కోపాలనుకుంటాడా లేకపోతే అనేసి మన భూతత్వంలో, డాక్రా గ్రూప్లో, ఉపాధి హామీ పథకంలో, పంచాయతీలో, అంగన్వాడీ కాడ, పిండి కలిపి కాడ, పెసరపప్పు తెచ్చుకునే కాడ, కొండూరు తెచ్చుకునే కాడ, ఇదే గోల, మీ గోల తగలెట్ట మన మాట. మేనత్త కొడుకు మేనత్త కూతురు బండి మీద వెళ్ళిపోయారు. పోలే, అంతకంటే భయంకరమైన పాపం ఉంది బైబిల్లో. 3 పాపాలు చెప్పాలి మీకు. ఒకటి, సమూయేలు మొదటి గ్రంథం 12:23 చదవండి, పోటీపడి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవా దృష్టికి విరోధముగా పాపం చేసిన వాడు నగదును, అది నాకు దూరమగునుగా. సమూయేలు మొదటి గ్రంథం 12:23. ఇంకా తిప్పుతున్నారు ఉప్మా అయిపోయింది, చదివేశాను, ఇంకా చూసుకోండి. మొదలెట్టారు అలాగైతే. మీరు మొదలెట్టినప్పుడు తెల్లరిపోద్ది కదా, చాలా హోలం ఉంది అనుకుంటున్నారు. వాక్యం అంటే ఉప్మా తిప్పిన తేలిక కాదు వాక్యం. ఉప్మా తిప్పిన తెల్లారకుండా తిప్పేస్తారు. జీడిపప్పు వేసి మరీని ఒకటి ముక్కట్లు అయితే ఒకటి నోట్లు వేసుకుంటాం, కొంచెం ఎక్కువైతే ఒళ్ళు వేసుకుంటాం మరలా అన్నమాట. మీరు అలా కక్కుర్తి కలిగిన వాళ్ళు కాదని నా ఉద్దేశం. ఇక్కడ కక్కుర్తి ఎవరికైనా ఉంటే కనుక జాగ్రత్త, దేవుడు కొట్టేస్తాడు, ఏదో పక్కన పేగు కొట్టేస్తాడు, పేగుని అలాగనే ఇంకా. అందుకని దేవుడికని తెచ్చి దేవుడికి ఉపయోగించండి. ఒళ్ళోనూ నోట్లోనూ వేసేసుకోవటం, వండేటప్పుడు కానీ చక్కబెట్టేటప్పుడు కానీ మిగిలిందాగే ఉంచండి, మిగిలినలాగే ఉంచండి.
అర్థమైందా? సంఘ సంబంధంగా కార్యక్రమం చేసి వంట వార్పు చేసినప్పుడు ఉప్పు మిగిలిన, కారం మిగిలిన, అల్లం మిగిలిన, ఉల్లిపాయ మిగిలిన, మసాలా మిగిలిన, మొగ్గలు మిగిలిన, దాల్చిన చెక్క మిగిలింది మిగిలిలాగే ఉంచండి. మిగిలినట్టు మూట కట్టండి. దాచుకున్నావా జాగ్రత్త. మీ తోటికోళ్ళు అనన్య సపేరా జాగ్రత్త, కొమ్ములు ఊపోతుంది దేవుడి సొమ్ము. అలాగే మీరు తింటారని నేను అంటలా. ఒక పక్కుతోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు పక్కుతే కంసలోడు అంట, ఇది అమ్మదే కదా బంగారం చేద్దాం అనుకోడంట. అమ్మదే సరే కుత్తు పడతాడంటాడు బంగారం. కంసలైన బంగారం చేసేవాడు. అర్థమైంది మీకు? సరుకులు చేసేవాడు కంటే అమ్మది కానీ ఇది చెల్లిది కదా, చెల్లి మంగళసూత్రం చేయమని ఇచ్చింది, అందులో కొక్కుర్తు పడతామని అనుకోడట. కూతంతా కొక్కుర్తు పడాలంటాడు. ఆడితే ఇది ప్రేమ అంచేత నేనండి. అక్కడ సమయాలు అంటాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానేస్తే యెహోవాకు విరోధముగా. ఇప్పుడు చెప్పాలి మీరు, ఏం చేయకపోతే పాపం అంట చెప్పాలి. ఏకంగా చెప్పండి, ఏం చేయకపోతే పాపం అంట. ప్రార్థన చేయకపోవడమే పాపం. మీకే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. 99:6 ఉన్నాడు ఆ వ్యక్తి. 99వ కీర్తన 6లో ఆయన యాజకులలో మోసి అపరోధులు ఉండేవి. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమయాలు ఉన్నాడు అన్నాడు. ఆ సమయాలు అంటాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టికి విరోధంగా పాపం చేసిన అవుతుంది. అంటే ప్రార్థన చేయకపోవడమే పాపం. రెండో మాటకి వెళ్దామా? యాకోబు పత్రిక 4:17 యాకోబు పత్రిక 4:17 ఏమన్నా? మేలైనది చెయ్యనిరిగి కాబట్టి మేలైనది చెయ్యనిరిగి అలాగు చెయ్యని వారికి పాపము. మళ్ళీ చదువుతుండే, కాబట్టి మేలైనది చెయ్యనిరిగి అలాగు చెయ్యని వానికి పాపం కలుగుతున్నాడు. ఎవరో పక్కింటి వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. అంటే పక్కింటి మాట్లాడడం కోసం బయట క్యాన్ ఇచ్చాడు. మాట్లాడాడు, వెళ్ళిపోతున్నాడు. క్యాన్ కూడా వెళ్ళిపోతాడు. మనం చూసాం. ఒక క్యాన్ ఇస్తాడు అంటే అనుకుంటాడు, క్యాన్ తీయండి అంటే కీడా మేల అర్థం లేదా? బండి స్టాండ్ వేసాడమ్మా, టవర్తో మాట్లాడాడు, మళ్ళీ బండి స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు. స్టాండ్ తీయలా, సైడ్ స్టాండ్ తీయలేదు. ఆ సైడ్ స్టాండ్ తీయకపోవడం వల్ల ఎక్కడో చోట నిలబడి పడిపోతాడు, బాడీ చేసి మిగిలిపోతాయి. అర్థం అన్నమాట. మనం చూసాం. కొంచెం క్యాట్ వేసి ఎవడో అంటే అనుకుంటాం. మరి ఏమన్నా ఓయ్ అంటే సరే అనుకుంటాం. ఎందుకంటే సాగు కేక ఎవరా ఆ మర్యాద లేకుండా కేక అనుకుంటాడు. స్టాండ్ తీయండి అనడం మేలా కీడా? ఓ ఎవడో పొలం నుంచి గడ్డి కోసుకుని సైకిల్ కట్టుకుని బండి కట్టుకుని వస్తున్నాడు. ఆధారాలు వచ్చేస్తున్నాడు. మోపొరుగుపోయింది. మనం చూసాం. ఒక మాట ఎవడై మోపొరుగుపోతుంది అని చెప్పడం మేలా కీడా? తెల్లారకుండా ఎవడో పాపం నీ దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు కాస్త అన్నపూర్ణేశ్వరం అంట, నీ చేతితో పెడితే 7 రోజుల దాకా కరువు ఉండదంట, అంత బాగా పెడతామంట. దున్నపుతులా కూడా పని చేసుకోవచ్చు కదా, చెయ్యి ఖాళీ లేదు ఎవరికెళ్ళు అన్నామంటే. చూడండి 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 చూడండి, మేలైనది చెయ్యమెరిగి అలాగూ చెయ్యకపోతే పాపమంట. మనకెందుకు అక్క ఎవరు అలాగే ఎడితే మనకెందుకు? ఎవరిని ఎవరు బాగు చేస్తారు చెప్పు? ఎలా ఏడ్చి వాడిని అంటే వాళ్ళకు నువ్వు మంచి చెప్పడం నీకు ఇష్టం లేదు. నువ్వేం చెప్తున్నావు తెలుసా? పాపం చేస్తున్నావు. మేలైనది చెయ్యగలిగి అలాగూ చెయ్యకపోతే ఏంటంట? చెప్పండి చెప్పండి. ఎవరో నీ ఇంటి పక్కన సచ్చిగురారు, డబ్బులు ఎక్కువన్నాయి వాళ్ళకి, అందుకని చాలా మంది డాక్టర్ దగ్గర తిరిగారు, జబ్బు తగ్గలేదు. చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు కోటాలు జరుగుతున్నాయి. ఒక్క మాట వస్తూ ఒక్క మాట విసిరేస్తే బాగుండవు. అక్క ఎందుకు అలా పిల్లలతో సరే డబ్బులు ఖర్చు పెట్టావు, తిక్కలు పడ్డావు, జబ్బు తగ్గలేదు, మరింత సంకట పెట్టావు. ఏమనుకో కుర్రా, మా వాళ్ళు చాలా మంది బయటే కూర్చుంటారు. లోపల ఖాళీ ఉన్నా కానీ మా వాళ్ళు చాలా మంది బయటకు అలవాటు బయట కూర్చుంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర వెనకాల ఎక్కడో కూర్చుంది కానీ నీకు తోడు నేను కూర్చుంటాను అని బాధపడుతున్న వాళ్ళతో ప్రభు దగ్గర రానివాడికి ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడ నీ సంతతం లేదు ఒక మాట చెప్పగలిగేవా? కనెక్ట్ అవుతుందా? ఒక్క మాట చెప్పగలిగావా? నీ ఫ్రెండ్కి, నీ క్లాస్మేట్కి, నీ రూమ్మేట్కి, నీ బస్ మేట్కి, నీ క్యారేజ్ మేట్కి ఒక్క మాట, మా దగ్గర కోటాలు జరుగుతున్నాయి, ఇదిగో ఎలాగో కాలేజీకి వెళ్ళిపోతాను పగటిపట్టు కదా, ఈ రాత్రి మా ఇంట్లో ఉంది కానీ అమ్మతో చెప్పరా, ఈ రాత్రి మా ఇంట్లో ఉండు, ఫోటోలో పాల్గో, కొంచెం మాటలు ఎందుకు అని ఎప్పుడైనా నీ ఫ్రెండ్కి ఒక్క మాట మాట్లాడలేదు కదా? గాలి కొట్టేసి మీకు మేలైనది చెయ్యగలిగి ఆమెను చెయ్యని వారికి
ఎలా ఉంటాడు ఈ ప్రార్థన? మూడో మాట ఏంటో తెలుసా? యోహాను గారి మొదటి పత్రిక 3:4 యోహాను గారి మొదటి పత్రిక 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞతిక్రమమే. గమనించారు అక్కడ మీరు? పాపం చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞతిక్రమమే. ఎన్ని గంటలు రమ్మని 18 రోజులు కూటానికి, నైట్ కూటానికి 7 గంటలకు. ఎన్ని గంటలకు వచ్చాం? సల్మాను తిన్నాడమ్మా, సంపేటర్ 3 పాటలు పాడతాడా, పాటలన్నయ్యకి వెళ్దాంలే అని 11 గంటలకు వచ్చావా, 10 గంటలకు వచ్చావా, 9 గంటలకు వచ్చావా? ఎప్పుడు వచ్చావు? 7 గంటలు అవ్వండి, 7 గంటలకు వచ్చా చెప్పండి. మనం అవ్వండి, అబద్ధం ఆడమని చెప్పండి. నేను ఎవరు తిట్టడానికి రాలా, మీకు విషయాలు ఇస్తున్నాను. ఒక్క విషయం మీకు అర్థమైంది చాలు. 7 గంటలకు రండి, ప్రార్థన చేసుకుందాం, పాటలు పాడుకుందాం, ఎక్కువసేపు దేవుడిని ఆనందం చేద్దాం. ఈ రాత్రి అంబాజీపేట నుండి మంచి సేవకుడు వస్తున్నాడు, చెప్పు వచ్చాడు. ఓకే, 7 గంటలకు రమ్మన్నాడు, 8 గంటలకు వచ్చాం. అదే మీ ఊళ్ళో రమాబాయి గ్రూప్ ఉంది, డాక్టర్ గ్రూప్, బ్యాంక్ మేనేజర్ కవరెట్టాడు. సోమవారం 9 గంటలకల్లా మీరు బ్యాంకులో ఉండాలన్నాడు. ప్రెసిడెంట్ 6 చెప్పింది, సెక్రటరీ 6 చెప్పింది. చెప్పినాక అక్క ఇదిగో మొన్న నిన్న ఉన్న బ్యాంక్ మేనేజర్లు అంటాడు కాదు, ఇప్పుడు వచ్చినాడు. ఆడెవడ అంబాజీపేట వచ్చి ఆ పోడియం మీద నిలబడుతుంటే మనకు కనపడలేదు, ముందు కనపడలేదు. అలా కూడా అది తక్కువ కాదు, కాబట్టి తక్కువ కాదు. ఎక్కడ చూసుకుంటారు, పక్కన చూసుకుంటారు, నీ ముందు కూర్చున్నాడు భయపడ్డాడు, ముందు ఎందుకు కూర్చున్నావు అని బాధపడతారు. నేను ఎందుకు కదలట్లేదు పాయింట్ జప్ చేయడం అట్టి తిరగట్లేదు నేను. కాబట్టి ఇదిగో మామూలు చండ శాసనుడు చీచక మామూలుగా ఉండదు. ఇంకా మనం 9 కల్లా ఒక ఆడది ఎప్పుడు లేట్, ఆడతాను అక్క సత్తక్క నువ్వు ఎప్పుడు లేట్. అక్కడ మీటింగ్ వెళ్తున్నప్పుడు కొండలు అడుగుతుంటావు నువ్వు. కాబట్టి నీ వల్ల టీంకి గ్రూప్కి గొడవ, నువ్వు పెద్దగా సిద్ధపడాలి అక్క ఆ రోజు అని చెప్పుకుని 10 గంటలకు కూడా తీరు బ్యాంకు. ఎన్ని గంటలకు వెళ్ళిపోయి బ్యాంకే? 9 గంటలకు. ఇలా వచ్చి మోకరించి ప్రార్థన చేయగల దేవుడు సంచులు వేలాడు చేయాలి, కట్టలు వేలాడు చేయాలి. వ్యవసాయం ఇందాక ఎవరో ప్రార్థన చేస్తారు అక్క ఊడుకులు సరిపోట్లా చెప్పట్లా, ప్రార్థనగా వంక కావట్లా, ప్రార్థనలు తప్పు పట్టట్లా. నువ్వు ప్రార్థన చేయడం తప్పని చెప్పట్లా. నీ ప్రార్థనలో దమ్ముందా? నీ ప్రార్థనలో పరిశుద్ధత ఉందా? నీ ప్రార్థనలో యథార్థత ఉందా? నువ్వు చేసే పనులు దేవుడికి ఇష్టం ఉందా? హృదయంలో పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తావు, అవి డిస్పాసిబుల్. సౌలు అన్నాడు, దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, కారణం నేను పెట్టిన పెట్టుబడి నా హృదయములో పాపము లేదు, ఆయన రక్తముతో శుద్ధీకరించబడాలి. అదే చెప్పాడుగా 28:13 సామెతల్లో అతిక్రమములు దాచిపెట్టేవాడు దాన్ని ఒప్పుకొని, స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి, దాన్ని ఒప్పుకొని ఏం చేయాలట? పశ్చాత్తాపడాలి, ప్రభుని అడగాలి. అడిగితే దేవుడు కనికరిస్తాడు. ఈ రాత్రి నా దేవుడు కనికరించేవాడు, ప్రభు చూపించేవాడు. ప్రభు చూపించాడండి, కనికరించాడండి, ప్రేమ చూపాడండి. అందుకే 2021 అక్టోబర్ 30 ఆఖరి గడియలో ఉన్నామండి. స్తోత్రం చెప్పరే. చాలా మంది బట్టలో కలిసిపోయారు. నా ఫ్రెండ్ అప్పుడు ఎర్ర నాటుబావు కాపు కులస్తుడు, మా అంబాజీపేట వాడికి చేయలేదు పొడి. మెగాస్టార్ చిరంజీవి రైట్ హ్యాండ్. చిరంజీవి ఫ్యామిలీ చెవడేసిన అంబాజీపేట పరిసర ప్రాంతాల్లో నాగబాబు ఇంటికి వెళ్లకుండా పానీయం గారు టీ గారు డ్రింక్ గారు తాకుండా అక్కడించగలరు. అంత పేరున్నవాడు నాగబాబు అంటే. కోనసీమ బ్లడ్ బ్యాంక్, కోనసీమ ఐ బ్యాంక్ అర్థమైందన్నమాట. ఫేమస్ చెన్నూరు పల్లెటూరు అది. ఆ పల్లెటూరు కేపల్పూడి అనగానే ఎర్ర నాగబాబు గుర్తొస్తాడు. డాక్టర్ ఎర్ర నాగబాబు. అతనికి నాకు 5 సంవత్సరాలు తేడా. నాకు 51, మా ఊడికి 56. ఏనా కరోనా వచ్చింది, కాకినాడ అపోలో చేర్చారు. మెగాస్టార్ చిరంజీవి అక్కడి నుంచి పోను మంచి మెడిసిన్ ఇవ్వండి, ఒకవేళ డాక్టర్ అవసరమైతే హైదరాబాద్ నుంచి డాక్టర్ పంపిస్తాను. మిషనరీ అంటే వాడి పరికరాలు అవసరమైతే హైదరాబాద్ నుంచి పంపిస్తాను. నాగబాబు బతకాలి. 26 లక్షలు ఖర్చు పెట్టాడు. చెప్పాలి ఎంత? 26 లక్షలు ఖర్చు పెట్టాడు. మా ఎర్ర నాగబాబు బతకలేదు, చచ్చిపోయాడు. 26 లక్షలు. మీరు అంటారు ఈ పూట మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని
పాపం చేస్తూ బ్రతుకుతామని కాదు. ఇంకో మాట చెప్పాలి, కరోనా జీవితానికి పాఠం నేర్పింది. శర్మన కరోనా జీవితానికి పాఠం నేర్పింది. మీకు సంగతి తెలుసా? మనం పీల్చుకుంటున్న ఆక్సిజన్ ప్రాణవాయువు ఉంటాయిగా, మనమే కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం, అవి చెట్లు పీల్చుకుంటాయి. చెట్లేమో మనకి కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్ ఇస్తాయి, ప్రాణవాయువు ఇస్తాయి. మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం, అవి చెట్లు పీల్చుకుంటాయి. చెట్లేమో ప్రాణవాయువులు ఇస్తాయి, దాన్ని ఏమన్నారంటే ఆక్సిజన్ అన్నారు. ఏనా ఆక్సిజన్ సంగతి తెలుసా? 24 గంటల్లో మనము 550 లీటర్ల ఆక్సిజన్ వాడతామంట. హలో, 24 గంటలు ఒక్క రోజులో మనం ఎంత పీల్చుకుంటామంట? 550 లీటర్లు ఆక్సిజన్ పీల్చుకుంటామంట. దాని ఖరీదు ఎంతో తెలుసా? గుండె చేతితో పెట్టుకోండి, దాని ఖరీదు ఎంతో తెలుసా? 13 లక్షలు. ఒక్కరోజు 24 గంటల్లో మనం పీల్చుకుంటున్న ప్రకృతి నుండి వచ్చే ఆక్సిజన్ కాస్ట్ 13 లక్షలు. ఇన్ని సంవత్సరాలుగా నా దేవుడు మనం ఆక్సిజన్తో పోషిస్తున్నాడు. స్తోత్రం చెప్పరే. దయగల వారిపై దయ చూపించెను అత్యున్నత జగన. చేయకపోవడమే పాపం. 2 మేలైనది చేయలేని ఆరాధన చేయకపోవడం పాపం. 3వది ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి అలాగా ఆజ్ఞాతిక్రమిస్తూ మేలైనది చేయలేని చేయకపోతూ ప్రార్థన చేయకపోతూ పాపం చేసుకుంటూ ప్రార్థన చేస్తే ఎలా ఇక్కడ అనుకున్నాం? అందుకని హృదయంలో పాపం లేకుండా వాక్యము చేత ఉదక స్నానం చేత ఎఫెసీ పత్రిక 5:27 ఎఫెసీ పత్రిక 5:27 ప్రకారంగా వాక్యము చేత ఉదక స్నానం చేయబడి పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువా క్షమించిన ఆయన అని చెప్పేసి అంటే దేవుడు క్షమిస్తాడు, ప్రార్థనకు తగిన జవాబు ఇస్తాడు. 2వ మాటకి వెళ్దాం. ప్రార్థన దేవుడు మనల్ని అంగీకరించాలంటే త్రోసివేయకూడదంటే 2వ మాట 17వ కీర్తన ఆరంభ 2 వచనాలు ఇలా ఉన్నాయి. 17వ కీర్తన ఆరంభ 2 వచనాలు ఇలా ఉన్నాయి. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరంగీకరించుము. 17వ కీర్తన ఆరంభ 2 వచనాలు. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది అండర్లైన్ పాయింట్. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది. ఓ మోయ్ మా వింటున్నారా? విన్నవారు వినా రైట్ కూర్చోవాలి. మీరు ముందు లైన్ వెనక్కి వెళ్ళిపోయేది కానీ నేను చేసే ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది. అమ్మో అంటే 2వది, 1 హృదయాన్ని కాపాడుకున్నాడు, 2 పెదవులు కాచుకుంటున్నాడు అనమాట.
నేను చేసే ప్రార్థన కపటమైన పదవుల నుండి వచ్చినది కాదు. అందుకని 34వ కీర్తన 11వ శరణంలో ఉంటుంది, పిల్లలారా 34వ కీర్తన 11వ శరణం, పిల్లలారా వచ్చి నా మాట ఆలకించండి. ఇదిగో నేను చదువుతున్నాను చూడండి. ఇదిగో యెహోవా యందు భయభక్తి నేను మీకు నేర్పుతా. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాల్చుకొనుమా కాసుకొనుమా. ఓహో, కాల్చుకోవడం కాదు, గమ్ కాదు, కాల్చుకోవడం కాదు, కాసుకోవడం. పూసుకో కాసుకో అంట చేశారా? అలాగా పూసుకోవడం అన్నమాట. కాసుకోవడం అంటే పెదవులను కాల్చుకోవడం కాదు, కాసుకోవడం. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలనుకుంటున్నావా? అంటే ఆయుష్ 70, అధిక వాళ్ళు ఉంటే 80, 90 కీర్తన 10 వచ్చిన ప్రకారంగా బ్రతకాలనుకుంటున్నావా? అయితే ఇదిగో చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకో. పెదవులు కాచుకో. మీ ఊరు ఒకటంట పైకి చూడండి, ఇలాగా ఇలా పైకి చూడగానే ఎస్సీ గ్రంథం 6:1-6 వచ్చారు. ఇలా పైకి చూడండి. చూడగానే ఆకాశం తెరవబడిందండి. మీ ఊరు చూస్తున్నాడు పైకి. ఆకాశం తెరవబడింది. తెరవబడగానే సింహాసనం, దాని మీద దేవుడు, ఆయన చుట్టూ కెరూబులు, ప్రధాన దూతలు రఫాయేల్, మిఖాయేల్, రఫీయేల్, గబ్రియేల్ 6 రెక్కలు కలిగి ఉన్నారు. 2తో మొహం కప్పుకున్నారు, 2తో ఒళ్ళంతా కప్పుకున్నారు, 2తో ఎగురుతున్నారు. సైన్యులకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు. ఈ దృశ్యం మీ ఊరోడికి పాటి మీదోడికి కనబడింది. ఈ కవితకు పాటి మీదోడికి కనబడింది. అయిపోయి నేను దర్శనం చూడటం ఏంటి? ఎందుకంటే నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనాల మధ్య ఉన్నవాడిని. రాజును సైన్యంలోకి అధిపతికి యెహోవాను కన్నులారా చూచాను, చచ్చిపోతానికి అయిపోయింది నా పని అనుకుంటున్నాడు. అక్కడ అలాగే ఎస్సీ 6:1-6 వచ్చినారు. అనుకున్న లోపల దేవదూతలకు దూతకి దేవుడు ఆజ్ఞాపించాడు, కాల్చిన నిప్పు పట్టుకుని తన పెదవులకు తగిలించాడు. ఇప్పుడు అతని పెదవులు పవిత్రములాయను. పరలోకమున అగ్ని అతనికి తగలగానే పవిత్రమాయను. నేనంటాను, మరి నా ప్రభు అన్నాడు, నా వాక్యం కంసాలి, అగ్ని పట్టింది కదా, సాకలవాణి సబ్బు పట్టింది కదా అన్నాడు. ఈ అగ్ని పెదవులకు తగిలి ఎంతకాలమైంది? చాలా కాలం తగులుతూనే ఉంటాయి. కానీ పెదవులు మాత్రం చెప్పాలా మాట్లాడాలి. మీరు కృపకాలంలో ఉన్నాం కాబట్టి బతికి బట్టకట్టేసాం. అదే పాత్ర నిబంధన కాలం, ధర్మశాస్త్ర కాలం అయితే అనే సభ్యులు స్పాట్లు చచ్చిపోదు. ఎన్ని కోటాలో ఇది నుండి కోటాలు వదలపోట జరుగుతుంటుంది, జ్ఞాపకాలు కూడా వచ్చేస్తూ ఉంటుంది. వదలపోట జరుగుతుంటుంది, వదలపోట జ్ఞాపకాలు కూడా వచ్చేస్తూ ఉంటుంది. పాత ప్రేక్షకులు లేకుంటే కొత్త ప్రేక్షకులు వచ్చేస్తుంటుంది. అలాగే అయిపోతుంది. మనం నిజంగా కృపకాలంలో ఉన్నాం కాబట్టి చెప్పండి, ఎలా మాట్లాడేసినా, ఏం తినేసినా, ఎలా బ్రతికేస్తున్నా బ్రతికెళ్ళిపోతుంది. అక్కడ చెప్తున్నాడు, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించాను. చచ్చిపోతాను బాబోయ్. ఏ మనుషుడు ఎన్నాడు దేవుణ్ణి చూడలేదు. చూశాడా? బ్రతకడు. నేను చూశా. వెంటనే తనకి నిప్పు తగిలించగా దేవుని దగ్గర ఉన్న అగ్ని తన పెదవులకు తగలగా తన పెదవులు పవిత్రములాయాయి. నేను అంటున్న ప్రశ్న ఏంటి తెలుసా? దేవుని వాక్యం అగ్ని పట్టింది. ఇది నేను ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నాను. నీ పెదవుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? వచ్చిందిలే, లిప్స్టిక్ రాసుకుంటే ఆ మార్పు కాదు, నీ పెదవుల గుండా వచ్చే మాటల్లో మార్పు రావాలి. స్తోత్రం చెప్పాలా? ఏమండి బాబు, ఆ చర్చికి వెళ్ళి ఏ మాత్రం వేసారుగా అనండి బాబు, బుద్ధి ఎక్కడ మానేసిందండి. అసలు కింద పోయి వాళ్ళు చెవులంట ముక్కులాంటి నోట్లంటే అర్థం వచ్చేసింది బాబు. అలా తిట్టేదండి బాబు. చర్చికి వెళ్ళాకండి అసలు బూతులు ఎక్కట్లేదండి. కుళాయి కాడ ఆవిడ వస్తుంది, అందరూ వేగంగా ఎత్తేసుకోవడమండి. ముందు ఆవిడ పట్టేసుకున్నాకే నేను వెళ్ళేవాడు. అలాగే అలా కాదు, అందరూ పట్టుకున్నాకే వెళ్తుంటే పట్టుకు తెచ్చుకోవాలి. అంత మార్పు. స్తోత్రం చెప్పరే దగ్గరగా హల్లెలూయా. అప్పుడప్పుడు నీకు కనబడుతున్నమాట. కనుక హృదయంలో పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హైలీ ఇంపాసిబుల్. హృదయంలో పాపం ఉన్నంత కాలం దేవుడిని ప్రార్థన వెళ్తున్నాడు అనే తృప్తి తప్ప అనుకున్నది సాధించలేకపోతాం. 100% అనుకున్నది సాధించలేకపోవడానికి కారణం తెలుసా?
హృదయంలో పాపం దాక్కోవటం. అందుచేత హృదయంలో పాపాన్ని బదలగొట్టాలి. ఇప్పుడు హృదయంలో ఉన్న పాపాన్ని నిరంతరం ఖాళీ చేయాలి, ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఏడవాలి, గుండె బాదుకోవాలి. చెప్పాడుగా యోవేలు గ్రంథం 2:13 చెప్పాడుగా, మీ దేవుడిని యెహోవా కరుణ వాత్సల్యముగలవాడు, అత్యంత శాంతము, తాను చేయని తిరిగి కీడు చేయక పశ్చాత్తాపడాలి కనుక మీ వస్త్రాలు కాదా బిడ్డ చింపుకోవడం, మీ హృదయాన్ని తేరగా దొరికిందని పాడతాం. గీన అని గుర్తుంది, అబద్ధం. మన హృదయం ఎక్కడ విరగలేదు, ఎలా ఉంది అలాగే ఉంది. పాట మాత్రం జరగొట్టారు. హృదయం మారాలి, మార్పు రావాలంటే హృదయం మారాలి. రెండవది పెదవులు కపటమైనదిగా ఉండకూడదు. కపటమైన పెదవులతో కనుక నువ్వు మాట్లాడుతూ బ్రతుకుతూ ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు ఆలకించడు. నేను చేసే ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. అంటే పెదవులను కాచుకుంటున్నాడు, వాక్యం చేత బదలు చేసుకుంటున్నాడు. భక్తిహీనుడు తన ఎదుట ఉన్నప్పుడు తన నోటికి చిక్కం పెట్టుకుంటున్నాడు. ఆ మాట గమనించారా? నోటిని కాచుకుంటున్నాడు. అందుకని తెలుగులో ఒక సామెత, నోరు బాగుంటే అబ్బా తెలుసుకో. మీ అత్తగారిని అడగాలి నీ గురించి, ఎంతవరకు మీరు ఎంత మంచిదో ఊరు. మీ అత్తగారిని అడిగితే ఈ రాత్రి మేము ఇంటికి ఉండిపోయి పొద్దున్న సర్వే చేయాలి. ఒక వాలెట్ వేసుకుని మన సంగతిలో మొక్కలను తిరిగి అత్తగారు తిరిగి అత్తగారిని అడిగి మీ కోళ్ళ లాంటిదమ్మా అంటే, అబ్బా నేను చెప్పట్లేదండి, విషయాలు చెప్తున్నాను. కరెక్ట్ అయితే జీవితాన్ని మార్చుకోండి, ఒప్పుకోండి, సరి చేసుకోండి. ఎంతకాలం ముందు తిరుగుతూ బతుకుతావు, ఎంతకాలం పాపం చేస్తూ బతుకుతావు, ఎంతకాలం లేనిపోయి ఇంకులు ఆళ్ళకి ఏళ్ళ కాళ్ళకి ముసలమ్మ మొచ్చట్లు అక్కడ దగ్గర ఇక్కడ అక్కడ ఎంతకాలం. ఎందుకో తెలుసా, కరోనా కాలంలో ఉన్నాం, ముంచుకొచ్చేస్తుంది కాలం, భయంకరమైన కాలంలో ఉన్నాం మనం. మంచిగా పెదవులను వాక్యం చేత శుభ్రం చేసుకుందాం, ఒప్పుకుందాం, చిత్తపడదాం. 3వ మాటకు వెళితే ఏమన్నా తెలుసు, 6వ కీర్తన 6వ శరణం ఎలా ఉంది. 6వ కీర్తన 6వ శరణం ఎలా ఉంది. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి నా కన్నీళ్లతో నా పరుపును. అమ్మా గమనించండి. నేను మూలుగుచ్చు. ఈ పాట ఇలాంటి మాట పాడినటువంటి మాట చెప్పినటువంటి వ్యక్తి రాజు దావీదు. తను ఏమంటాడు తెలుసా, నేను ప్రతి రాత్రి మూలుగుచున్నాను. ఎక్కడ? దేవుళ్ళు. మూలగడం వేరు, మూలుకోవడం వేరు. హలో మై, మూలగడం వేరు, మూలుకోవడం వేరు. మూలగడం అంటే తెలుసు మీకు, మూలుకోవడం కూడా తెలుసు మీకు. ఒకటి మాట చూద్దాం. 102వ కీర్తన 5వ శరణం 20వ శరణం ఎలా ఉంది. 102వ కీర్తన 5వ శరణం ఏముంది, నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకున్నాను. 20వ శరణంలో ఏమన్నాడు, శరసాలలో ఉన్నవారి. 102వ కీర్తన 5వ శరణం 20వ శరణం. ఈడవుతా బాబా దిండు దోసుకోవి పెట్టరా బాబు, ఒక మాట తీసుకుని రావడం గట్టి తుప్పి సాగి తీసాడురా ఇవ్వడరా దాన్ని తిప్పించాను కూడా గిన్నెపాడైపోయింది అని మీరు అనుకున్నా సరే, ఒక రోజు రాబోతుంది ఈ వాక్యము కరువు అయిపోయే రోజు. ఆల్రెడీ కరువు స్టార్ట్ అయిపోయింది. భోజనానికి కాదు, ఆమోస్ 8:11 ప్రకారం, ఆమోస్ 8:11 ప్రకారం రాబో దినములలో దేశం మీద క్షామం పుట్టిస్తాను. అది అన్నపానములు లేకపోవటం వల్ల వచ్చు కరువు కాదు, యెహోవా మాట వినకపోవటం వల్ల వచ్చు కరువు. ఈ వాక్యం కోసం బంగాళాఖాత సముద్రం ఈ కొన నుండి అరేబియా సముద్రం ఆ కొన వరకు వెతుకుతారు కానీ దొరకనే. అందుకని దొరుకుతున్నప్పుడే జుర్రుకుంటాం. జున్ను అన్నిసార్లు దొరకదు. బాబు అక్కడికి పడదు బాబు, తెలియదు బాబు, అలాగే బాబు అనకూడదు. కూతంతా ఎందుకంటే దాంట్లో సొంత వేస్తారు, బిర్యానీ వేస్తారు, అలాగే అంటారు. కాబట్టి కూతంత జ్వరాలు పొలచేప అతమాలో దొరకదు. దొరుకుతావు పొలచేప తింటే వంటదంటే తినకూడదు బాబా అనకూడదు. అలా సుతరానే ఇదిగో సీతాఫలం జలుబు చేసేది బాబా అనకూడదు. శీతాకాలం పెట్టాడు సీతాఫలం, జలుబు చేద్దాం కాదు, కడుపు వేడెక్కిపోద్ది, సీతాఫలం తింటే కూల్ అవుతా అని సీతాఫలం కొనుక్కో, తినో సీతాఫలం తినో. దొరుకుతాయి, డొక్కల్లో దొరుకుతాయి. మన డొక్కల్లో చాలా చోట్ల దొరుకుతాయి. అశ్రద్ధ చేయకు, జాంకాయ తిన్నావు అశ్రద్ధ చేయకు, బొబ్బాయిగా తిన్నావు కడుపు తిప్పేదా, బొబ్బాయిగా తిప్పేది మానేయకు, తాటికాయ తింటా మానేయకు, తేగలు తింటా మానే. అలా అవుతున్నారా? సీజన్లో ఏది దొరుకుతుందో అది తప్పకుండా తినాలి. దాని కొరకు దేవుడు పెట్టిన ప్రకృతి ఫుడ్ అని స్తోత్రం చెప్పండి. ఇది కూడా దొరికినప్పుడు ఈ కోటాలు ఎందుకు వెళ్తున్నారు? పప్పుసారికా సెక్టానికా ఈ కోటాలు ఎందుకుంటారు? బిర్యానీ కోట అర్థమైందా?
పక్కపూట ఏమో కష్ట ఎప్పుడు మొక్కలు పెట్టుకుంటారు, రాత్రి బిర్యానీ దమ్ బిర్యానీ పోనమాట. రేపు ఎలా మా ఊరు పోతున్నాయి, అదో మాదో జరుగుతుంది. అది ఒకసారి ఉల్లిపాయ పులుసు ఉండొచ్చు, పచ్చడి ఉండొచ్చు, పప్పుచారు ఉండొచ్చు, గుమ్మడికాయ పులుసు పెట్టుకోవచ్చు, బెండకాయ పులుసు పెట్టుకోవచ్చు. అది అన్నట్టు జరిగే గొడవది. అది ఎప్పుడు జరిగింది. ఇప్పుడు ప్రత్యేకమైన కూట, ప్రత్యేకమైన కూటలు కూడా పప్పు సరేనా, ప్రత్యేకమైన రోజు కూడా పప్పు, పెళ్లి రోజు కూడా పప్పు. ఉల్లిపాయ పులుసా పెళ్లి రోజు ఏమన్నా అడిగితే కోరుకుంటాడు, కోరుకుంటాడు. హోటల్లో బుక్ చేసుకోవాలి, ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తే, అమెజాన్లో బుక్ చేస్తే ఫుడ్ అవుతారు కదా. ఆర్డర్ అయితే భోజనం ఉంటుందా, మనందరూ బుక్ చేయకపోతే అలాగే తీసుకెళ్ళకపోయేమంటారు పిల్లల్ని అంటాం. పెళ్లి రోజు సమ్మర్ రోజా పిల్లలు ఎదిగిపోతే మాత్రం పెళ్లి రోజుకుంది అలాగే తీసుకెళ్ళి ఫస్ట్ తీసుకెళ్ళకపోయేవా అని అంటే ప్రత్యేకమైన కోటాలు ఇవి. ఈ కోటాల్లో జురుకోవాలి, దొరుకుతున్నప్పుడు జురుకోవాలి. స్తోత్రం చెప్పండి, ఇక్కడికి చెప్పండి. దొరికినప్పుడు చురుకోకపోతే తేడకూడదు. 102వ కీర్తన 5వ శరణం కాడ వచ్చిన పాటలు 102వ కీర్తన 5వ శరణం. నా మూలుగల శబ్దము వలన నా ఎముకల దేహాన్ని 20 శరణం ఏమన్నాడు, శరణలో ఉన్న వారి. అబ్బా స్తోత్రం చెప్పండి. ఇక్కడ మాట చెప్పాలి, మూలవడం వేరు, మూలుక్కోవడం వేరు. మూలవడం ప్రభువులో. ఇప్పుడు భక్తి ఒకలా తయారైందండి, ఎపిసోడ్ అలవాటు అయిపోయిన భక్తి అయిపోయిందండి. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఆ భక్తే వేరండి. వాళ్ళు ఎలికెత్తి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఎక్కెక్కి పడేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి అలా ఉండిపోతుండగా పరిశుద్ధాత్మ దేవుడు వసూలకు వెళ్ళిపోయేవారు. మూలుగులతో ప్రార్థించేవారు. మూలుగు రాకమునిపై నిద్రైపోతుంది మనకి. అర్థమైందా? ఇప్పుడు మూలుగులతో కూడా కార్యక్రమాలు ఏమున్నాయి. ఒకప్పుడు అలా కదా, భక్తి సిస్టమే వేరు, పాటలే వేరు, ప్రార్థనే వేరు, ఆ భక్తే వేరు. ప్రార్థనకు వచ్చి ఆ మారా పిల్లల మోకాల నుంచి అలాగ చేతులెత్తి ఏడ్చి 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 ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో అలాగే ఉండిపోతే ప్రభు ఆధీనంలోకి వెళ్ళిపోతాం. మనం ప్రభు ఆధీనంలోకి వెళ్ళిపోయేలాగానే ప్రార్థన కూడాలు అయిపోతున్నాయి మనకి. ఆ మాట అర్థమైందా? పాతకాలంలో భక్తి బాగా చేశారు, అందుకే ఇప్పుడు దాకా మనం బ్రతుకున్నాం. ఇప్పుడు భక్తి అంతా మారిపోయింది. సరే, ఎవరి బాధ వాళ్ళది, ఎవరి ఆనందం వాళ్ళది. మూలుకోవడం వేరు, మూలడం వేరు. మూలుకోవడం అంటే ఇలాగన్నాడంట మగోడు 1 గంటకే, అవాయి నేను సంతకి వెళ్తున్నాను, 4 కడతాను అన్నాడు. 1 గంటకే ఆయన మధ్యాహ్నం 1 గంట ఆడదు. అక్కడ ఇంకా కౌటికి పిలిచి ఎక్కకుండానే ఉల్లిపాయలు పోసేసింది, అల్లం పేస్ట్ అన్ని రెడీ చేసేసింది. భలే అది స్క్రీన్ మీద బాగా ఆనందిస్తున్నారు. దేవుడికి భయంకరంగా ఇంకా కౌకం పిచ్చకుండా ఉల్లిపాయలు రెడీ చేసేస్తుంది, అల్లం ఎల్లిపాయ పేస్ట్ చేసేస్తుంది, అన్ని రెడీ చేస్తుంది. ఈలోపు 4 గంటలకు పిల్లలు వచ్చారు. సరే, విషయం ఏంటంటే 4 గంటలకు 1 గంటకి వెళ్ళిన మగోడు 4కి రా, 5కి రా, 6కి రా, 7కి రా, అప్పుడు రాలేదు. మరి పిల్లలు ఉంటారండి, ఇంట్లో ఏదో పక్కన ఏదో ఉంటుంది కదా, లేక కొడుకులు ఉన్నాయి కదా, తేరగదులు ఆమ్లెటే కదా, కొద్ది తిండి మొత్తం పిల్లలకి పెంచి తినేసి హోంవర్క్ చేసుకుంటూ నిద్రపోయారు. మా ఊడు 9:30 కూర్చొని 1 గంటకి వెళ్ళి మా ఊడు 9:30 వచ్చా. వచ్చిపోయాను, చేయించుకొచ్చాడా, సాయి విడాలంటారు, పొడిగా ఉంటా, చేయించుకు రాలేదా. బ్యాగులు వేసుకున్న 3 అందరికి ఇంత పొడిగాటి కొన్నాడో చెప్పుకోండి. పట్టుకొచ్చి బండి స్టాండ్ చేయకుండానే బ్యాగ్ అరుగు తీసిరాడు. ఏమో అన్నాడు, 7 మొక్కతో బయటకు వచ్చింది. ఇప్పుడు వచ్చాడా అన్నట్టు. సరే వచ్చాడు, బ్యాగులో పోనీ ముక్కలుగా కొట్టేసి ఉంటే బాగుండు, ముక్కలని కొట్టించలేదు. ఇలాగన్నాడు, తలకాయ తోక పులిచెట్టు మధ్యలో ముక్కలను ఏం పెట్టాను చచ్చింది. సరే, పిల్లలు నిద్ర అవుతున్నారు. ఇప్పుడు చేపలు చేద్దామని సిద్ధపడే లోపల వినాలి, కరెంట్ పోయింది. మొత్తం సెల్ అయి పిల్లలు పట్టుకుంటున్నాడు, పిల్లలు నిద్ర అవుతున్నారు. మొత్తం సెల్ అలాగో నోరుతో కలిసిపెట్టి ఎలాగో మొత్తం మీద చేపలు చేసింది. తలకాయ ఈ పాప మొక్కలు వేసేసింది, మట్టి మొక్కలను వేసేసింది, ఫార్ములా కలిపింది. ఫార్ములా కలపడం తెలిస్తే అదే కలిపింది. కలిపి పొయ్యి మీద అలాగా పెనం పెట్టి గ్యాస్ వెలిగించే లోపల అయిపోయింది. ఇప్పుడు ఏమొస్తుందో చెప్పాలి ఆవిడ. ఇలాగ అంటుంది, ఇగో మా బావ రేటు బొబ్బర్లకు ఉన్న బావ, పెద్ద బావ దేవుళ్ళు అంటాడు, చేపలు తీసేస్తాడు, పొడని కట్టేస్తాడు, బట్టలు తీసుకెళ్తాడు, ఎవరు లేకుండా తెల్లారకుండా వాకు చూసేస్తాడు.
దేవుళ్ళు అంటాడు మా బాబాయ్ అక్క అంటారు. ఈ గట్టికెగిన అన్నదో చూసుకుంటాడు. ఈ దిక్కు మళ్ళీ నాకు కట్టబెట్టారు. అర్థమవుతుంది కదా. దాన్ని మూలుగుపోవడం అంటారు. మూలవడం వేరు, మూలుగుపోవడం. చూద్దాం. రోమపత్రిక 8:26. రోమపత్రిక 8:26 ఏముంది అక్కడ? అటువలే ఆత్మయు మనం ఎవరమంట దొరికిందమ్మా? చెప్పండి, ఒక్క చెప్పండి. కాళ్ళు జాబు మరీ చెప్పండి. కాళ్ళు జాబు మరీ చెప్పండి. అసలు నెయ్యిపోయిందమ్మా. మంచోళ్ళు మీరు ఎలా మరి తొడమస్ వచ్చినాం. సర్లే 8:26 ఎలా ఉంది? అటువలే ఆత్మయు మన నోటీస్ పాయింట్ అన్నారు. మనం ఎవరమంట? ఎందులో? భక్తిలో బలహీనం, పాటల్లో బలహీనం, ప్రార్థనలో బలహీనం, పరిశుద్ధతలో బలహీనం, బైబిల్ చదవడంలో బలహీనం, ప్రభుకి ఇవ్వడంలో బలహీనం. లోకంలో మాత్రం బలవంతులమే. లోకంలో బలవంతులమే అనుకోకుండా జబ్బు చేసిన బాధ ఎవరికి 50 ఆసుపత్రికి తీసుకెళ్లారు. అందరూ ఒకటి వెళ్ళాం. డాక్టర్ కట్టేశారు. ఈ తాలూకు ఎవరో, దండాల తాలూకు ఎవరో, దండాల తాలూకు ఎవరో పట్టపట్టడంతో చెప్పారు. ఇదిగో క్యాండిడేట్ చాలా ప్రమాదం, బతుకుతాడో తెలియదు. ఆ సంతకాలు ఎట్టండి, కనుక కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. ఆపరేషన్ చేయమంటారా? వినాలి, ఆపరేషన్ చేయమంటారా అంటే అందులో ఒకటి అంటాడు, అయ్యగారు డాక్టర్ గారు అండి మా ఊరు బతకాల, ఎంత ఖర్చు అయినా సరే. నా మాట వింటున్నారా? ఎంత ఖర్చు అయినా సరే మా ఊడే పోవాలా, బ్రతకా. ఎక్కడ బలవంతులు? హాస్పిటల్లో బలవంతులు. పెళ్లి సంబంధాలు తీసుకెళ్ళారు. వాళ్ళు 2 లక్షలు అడుగుతున్నారు. 2,50,000 బలం ఉంది నీకు. నాకు ఆడుతున్నాం. 150, 150 వస్తారేమో, 170 వస్తారేమో. అసలు 2 లక్షలు అనేయండి. బయటకు వచ్చి 2 లక్షలు ఒప్పుకోరటక్క అని అసలు అడగకుండా పక్కన అమ్మ జీవితం ఎలా అడగకుండా ఈ సాగుంటుంది అని అంటున్నాను నేను. సరే ఎవరిదో ఆడుకుంటుంది. 2,50,000 ఒప్పేసుకో. 2,50,000కి పెళ్లిలో బలవంతులం, పనుల్లో బలవంతులం. మీరు కొయ్యలేదు, మీరేనా కొయ్యలేదు, నేను కొయ్యలేనా, మీరేనా నోడసాం, నేను నోడసలేనా, మీరేనా కట్టడం, నేను కట్టలేనా, మీరేనా తీసుకోవడం లోను, నేను లోన్ తీసుకుని నేను కట్టలేనా, నా మూడు తాగుపోతుంది అవుగా అక్క. నేనేమయ్యా, నా రెక్కలేమయ్యా. ఇదిగో ఎంత పంచుకున్నారు? 80, 90, 60 అవసరం నేను బాగుంటుంది. ఇదిగో సోరక్క కట్టదేమో, సోరక్క డబ్బులు తీసుకోదేమో కదా, సోరక్క డబ్బులు మనం పనిచేసుకుందాం అంటుంది. అంటే సరోజు వెంటనే సరోజు మీద తిరగబడిపోతే ఎంత తెలుగు బలపడవా, నా ముగ్గురు తాగుతుంది కట్టలేము. ఎక్కడ పడితే అక్కడ బలవంతులం. కానీ భక్తిలోకి వచ్చేటప్పటికి మాత్రం నోటీస్ పాయింట్. ఎవడో నీకు ఎప్పుడు ఆన్ చేసి ఇచ్చాడు. మెట్టు మీద కూర్చున్నాం. ఇలా మెట్టు మీద కూర్చుని అలా చదువుతున్నాం. 1.5 గంట పోకరి మీద ఈ పక్క పట్టి ముందు ఈ పక్క పట్టి ఎవరో మాట్లాడలేదు, పట్టించుకోవట్లేదు. అలా చూడటానే ఉన్నాం. పళ్ళ లాగలేదు, నడ పట్టలేదు, సీట నొప్పలేదు, నొప్పలేదు. ఎంత చక్కగా సూత్రం. అలా రెప్పాల్సకుండా, అవునా కదా, రెప్పాల్సకుండా చూసాం. ఎంత బలవంతంగా చూడండి. సరే చీకటి పడింది, పంట వాన అయిపోయింది, భోజనం తినే ముందు ప్రార్థన చేసుకున్న అలవాటు ఉంటారే. ఇష్టమైనా పాట వస్తుందా బైబిల్తే అంది. ఆడి పాపం మా సాల్మారాజు గారికి పాటలు పెట్టుకోవాలి పడ్డాడు. ఒరే పెద్దోడా, చిన్న పాట ఎత్తుకో. కాకపోతే సాల్మారాజు కూడా తిరగడం మొదలంటే చాలా పాటలు పాడేస్తున్నాం. అది మళ్ళీ భోజనం చేయాలి మనం. చిన్న పాట స్టీవెన్స్ అని పాట ఉంటుంది కదా, పల్లవి 2 లైన్లు, శరణాలు 2 లైన్లు, మొత్తం మీద 6 లైన్లు కలిగి చిన్న పాట ఎత్తుకో. ఎక్కువ పాడకూడదు అక్కడ, మళ్ళా ఉండలేము. అక్కడ పదిహేను కదా, అక్కడ ఉండలేము. అది అనంతరం 1వ కీర్తన తీశారు. 1వ కీర్తన చదువుతున్నారు. దుస్తులా ఆలోచన చెప్పిన పాపుల మార్గంగా మీరు అపహతులు కూర్చులు చోట కూర్చోనక యెహోవా అనేటప్పుడు కనపట్టేసింది. ఎన్ని వచనాలకి 2 లేక 3 వచనాలకి ఏం పట్టేసింది? ఇందాక గంట అన్న ఒక 5 నిమిషాలు. నీకు అర్థమవడంతో చెప్తున్నాను నేను. లోకంలో మన బలవంతులం, కానీ భక్తిలో చెప్తారు అని ఎవడో రాత్రి చాలాసేపు చెప్పాడమ్మా. కూర్చుని 7:30 ఆరాధన అన్నాడు. అది బతుకుతాడట సంపూర్తి వేసాడు. పోదాడు పట్టాను 11 గంటలు అయిపోద్ది. 11 గంటలు అయిపోద్ది వచ్చాడు ఇక్కడికి. ఇలా ఆఖరి రాత్రి, కావల రాత్రి, కోల్డ్ నైట్ ప్రేయర్ స్తోత్రం చెప్పాలా.
ఆరాధన ఎవడొకడు చూసుకుంటాడా? ఆరాధన ఎవడొకడు చూసుకుంటాడా? ఈ రాత్రి ఆనందం ఉందాం ప్రభుతో ఉందాం. లేట్ అవుతుంది. పొద్దున్న నేను ఆరాధనకి వెళ్ళే ముందు నా కూతురిని కాలేజీలో చెప్పాలి. నీట్ ఎగ్జామ్ పెట్టారు అమ్మాయికి 9:30 నుండి 12:30. నేను ఆరాధనకి వెళ్ళే ముందు నేను అంత పెద్దగానే సిద్ధపడాలి. నాకు కూతురు తీసుకెళ్ళి కాలేజీలో మాకు 8 కిలోమీటర్లు విద్యార్థి అమలపల్లి చదువుతుంది. 3వ తరగతి ఇంటర్ సెకండ్ ఇయర్. నీట్ కోచింగ్ నడుస్తుంది. వాళ్ళకి ఎగ్జామ్ పెడుతున్నారు. రేపు వెంటనే మీరు గమనించాలి. తీసుకెళ్ళాలి అంటే అసలు టకటక ఏదో కిరాయికి వచ్చాను కాబట్టి పట్టపట్టు 4 మాటలు చెప్పేసి అంతకంటే ముగించేసి పద్యాలు ఎక్కువ చెప్పలేను అని చెప్పి కవర్ మామూలుగా ఉంటుంది. అంత చెప్పినా కవర్ అదే కదా ప్రభుత్వం. కానీ ఆనందించాలి ప్రభువులో. లోకంలో బలహీనమైపోవాలి, ప్రభువులో బలవంతులమైపోవాలి. స్తోత్రం చెప్పాలా? ఫిలిప్పీ 4:11 అదే చెప్పండి, నన్ను బలపరచు అనేది సమస్తమును. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? అటువలే ఆత్మయు, రోమపత్రిక 8:26లో అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం